నాయనా మీ పాదములకు వందనాలు నాయనా, మీ స్తుతులు నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నోరిపుతో పెద్దవారు ఆరోగ్యం పెద్దవారు కూడా చేతులు పైకి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవునికి స్తోత్రాలు చెప్తే పెద్దవారు కూడా గొప్ప దేవా యేసయ్యా మీకు స్తోత్రాలు. కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పెద్దవారు స్తుతులు చెల్లించండి. నా యేసయ్యా, నా పరమ తండ్రి, నా యేసు తండ్రి, నా పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నోరిపోవా, కళ్ళు మూసుకున్నావా, చేతులు పైకెత్తావా, స్తోత్రాలు చెల్లిస్తున్నావా? హల్లెలూయా 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 హల్లెలూయా. నాయనా మీ పాదములు చెయ్యి విడవని దేవుడవయ్యా, ఇంతవరకు కాపాడిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. మహిమ గల రాజా నీకు స్తోత్రం స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని చేతుల పైకెత్తి బల శౌర్యము గల యెహోవా మీకు స్తోత్రము. యెహోవా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసును పంపించిన యెహోవా పరమ తండ్రి నీకు స్తోత్రాలు. మా యేసయ్యా మీకు వందనాలు. మమ్మల్ని శాశ్వత ప్రేమతో ప్రేమించినావు నాయన, మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాయనా మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాం. మీకే మహిమ మీకే మహిమ మీకే మహిమ. స్తోత్రాలు చెల్లిస్తున్నావా బిడ్డ? స్తుతులు చెల్లిస్తున్నావా? సజీవులే కదా అని స్తుతిస్తారు అన్నాడు. అవును, మనం సజీవులంగా ఉంచినందుకు మనం ఏం చేయాలి? దేవుని స్తుతించి కనపరచాలి. అందరూ స్తోత్రాలు చెల్లించండి. నోరి పందరు కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. నాయనా మీ పాదములు స్తోత్రం నాయన, స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు ఆయన. స్తుతులు వందనాలు 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 అయ్యా. మనకై సిలువలో రక్తము కార్చి మన విడుదలకై ప్రాణము పెట్టెను. మనకై సిలువలో రక్తము కార్చెను మన విడుదలకై ప్రాణము పెట్టెను. దేవుని ప్రేమకు ఏమవ్వగలం, ఆయన కీర్తిని ఆలపించెదం. దేవుని ప్రేమ అయ్యా, నీ ప్రేమకి ఏమవ్వగలడు ప్రభువా? నశించబోతున్న మా కొరకు నీ ప్రియకుమారుడు యేసును పంపించావే, మా కొరకు యేసును నలగొట్టావే తండ్రి సిలువ మీద. ఏమివ్వగలవు? నీ స్తుతి నీ ప్రేమకి ఏమవ్వగలవయ్యా? దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావా? స్తుతులు చెల్లిస్తున్నావా? మన అతిక్రమకులు గాయపరచబడ్డాడు, మన దోషాల కోసం నలగొట్టబడ్డాడు. మన శిక్ష ఆయన భరించి యేసు భరించి మనకు రక్షణ ఇచ్చినందుకు ఏమిస్తావు? చేతుల పైకి స్తోత్రం చెప్ప గట్టిగా, రెండు చేతుల పైకి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనాథలుగా విడవక తన పరిశుద్ధాత్మను పంపించాడు, ఆత్మదేవుడిని పంపించాడు. మనం అనాథులం కాదు. ఇది నన్ను చెప్తాడు దేవుడు, నువ్వు అనాథం కాదు బిడ్డ, మనం అనాథులం కాదు. తన పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు దేవుడు. ఆ ఆత్మను మన మీద ఉంచాడు, మనలో ఉంచినాడు ఆత్మని. మనలో ఆత్మని కలిగి ఉన్న మనం విన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి దేవాలయంగా చేసినందుకు స్తోత్రాలు చెప్పు స్తోత్రాలు చెప్పండి. రెండుసార్లు పైకెత్త అందరు కూడా కళ్ళు మూసుకొని దేవుని ప్రేమకై ఏమవ్వగలం, ఆయన కీర్తిని ఆలపించెదం. పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ దేవుని ప్రేమించెదం. నిజముగా దేవుని ప్రేమించెదం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించదం. దేవుని ప్రేమించెదం. నిజముగా దేవుని ప్రేమించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి
చేతులు పైకెత్తండి. పరిశుద్ధాత్మ ఆత్మదేవ స్తోత్రం నీకే పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం పరమాత్మని ఆరాధన మీకే స్తోత్రం. నేను లేచి నిలబడదాం, రెండుసార్లు పైకి ఎత్తి పరమాత్మని మీకే స్తోత్రం. అందరూ హల్లెలూయా. యేసు ప్రభు మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం. చేతుల పైకి థ్యాంక్ యూ లార్డ్. ఆత్మతో సత్యముతో హల్లెలూయా ఆరాధన హల్లెలూయా. చేతులు పైకెత్తి యేసయ్యా నా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. ఘనులలో మహాగణుడవు నీవు, గొప్పవారందరిలో పూజనీయుడ. ఘనులలో మహాగణుడవు నీవు, గొప్పవారందరిలో పూజనీయుడ. పరిశుద్ధ మృత్యుంజయుడా అమరవీరుడా, మృత్యుంజయుడా అమరవీరుడా. యేసయ్యా నా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. వేణోళ్ళ స్తుతించిన నీ రుణము తీర్చలేము యేసయ్యా. నీలాంటి దేవుడు మాకు దొరికినందుకు మేమంత ధన్యులము నాయనా.
మమ్మల్ని ఏర్పరచుకున్నావు నాయన. నీవు మాకు స్వాస్థ్యమై ఉన్నావు తండ్రి. మమ్మల్ని స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నావు యేసయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు నాయన. ఎక్కడెక్కడ వింటున్నారు, ఎక్కడెక్కడ ఆన్లైన్లో ప్రభు నీ బిడ్డలు వింటున్నారు, మందిరంలో వింటున్నారు, ఇక్కడ సంఘంలో వింటున్నారు. అందరి మీదకి నాయన మీ యొక్క ప్రభు నూతన అభిషేకం ఇప్పుడే దిగి వచ్చినగా కేసులో దేవా మీ స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు. యేసయ్యా నా యేసయ్యా కోట్లాది. థ్యాంక్ యూ లార్డ్. అందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు ప్రభు తండ్రి. ప్రతి వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడే అందరి మీద నూతన అభిషేకం ఇప్పుడే కుమ్మరించబడుతుంది. ఇప్పుడే నూతన బలం పొందుకుంటున్నావు. ఇప్పుడే చేతులు పైకి అందరు కూడా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. తండ్రి యొక్క గాయపడిన ఇప్పుడే నీ మీదకి వచ్చింది. ఓ ఇప్పుడే నీలో రోగాలు తొలగిపోతాయి. ఇప్పుడు నీ సమస్యలు తొలగిపోతాయి. నీ కన్నీరు తొడబడుతుంది ఇప్పుడే. ఓ నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తున్నాడు యేసయ్య. ఇప్పుడే అద్భుతాలు చేసే హస్తం నీ మీద దిగివచ్చింది ఉదయకాల సమయంలో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యెహోవా రాఫా, యెహోవా రాఫా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్భుతం. నేను విడిపించే హస్తం, నేను విడిపించే హస్తం, నేను స్వస్థపరిచే యేసయ్య హస్తం ఇప్పుడే దిగి వచ్చింది బిడ్డ. ఇప్పుడే ఇప్పుడే అద్భుతం జీవితం చేస్తున్నాడు తండ్రి. ఎక్స్పెక్ట్ ఎ మిరకల్, ఎక్స్పెక్ట్ ఎ మిరకల్, ఎక్స్పెక్ట్ ఎ మిరకల్. ఒక అద్భుతాన్ని ఆశించే ప్రభు యొద్ద నుండి, ఒక అద్భుతాన్ని ఆశించే ప్రభు యొద్ద నుండి ఇప్పుడే ఆశించే ప్రభు అని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. నేను వందనాలు, 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 వందనాలు. చేతుల పైకెత్తి ఆరాధన, 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 ఆరాధన. చప్పట్లు కొడదాం. ఆరాధన, ఆరాధన. నోరిపి ఆరాధన. యెహోవా రాఫా, యెహోవా రాఫా. పాట పాడు నోరిపి. స్వస్థపరిచావే వందనమయ్యా. పాడదాం. యెహోవా రాఫా, యెహోవా రాఫా. స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించదను. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించదను. ఆరాధన, ఆరాధన. చేతులు పైకెత్తి ఆరాధన, ఆరాధన. అందరూ ఆరాధన, ఆరాధన. అభినేజరే, అభినేజరే. ఇంతవరకు ఆదుకున్నావే అభినేజరే. ఎంతవరకు ఆదుకున్నావే నన్ను, ఎంతవరకు ఆదుకున్నావే నన్ను, ఎంతవరకు ఆదుకున్నావే. నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించదను. నా పూర్ణ మనసుతో ఆరాధన, నా పూర్ణ బలముతో ప్రేమించదను. ఆరాధన, 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 ఆరాధన.
నోరిపి ఆరాధన 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 ఆరాధన. యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతినిచ్చవే వందనమయ్యా. యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతినిచ్చవే వందనమయ్యా. నాకు శాంతినిచ్చవే వందనమయ్యా. నాకు శాంతినిచ్చవే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించెదను. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన ఆరాధన. కొళ్ళెవరు తెరవద్దు, చేతుల పైకి తంద ఆరాధన 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 ఆరాధన. గుండెల్లో నుండి ఆరాధన, కృతజ్ఞతతో ఆరాధన, స్తోత్రములు చెల్లిస్తూ ఆరాధన, కన్నీటితో ఆరాధన, పరమదేవునికి ఆరాధన, ప్రేమగల యేసయ్యకు ఆరాధన, యెహోవా తండ్రికి ఆరాధన, యేసు నాయనికి ఆరాధన, పరిశుద్ధాత్మ ఆదరణకర్తకు ఆరాధన. దేవానికి స్తోత్రం. ఏమివ్వగలడయ్యా నాయనా? నా కోసం రక్తమంతా కార్చినవే, నా కోసం రక్తమంతా కార్చావు కదా ప్రభువా. నాయనా నా కోసం ప్రభు గాయాలు పొందావయ్యా, ఆకరం రక్తపడి వరకు కాల్చావయ్యా. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మీకు స్తుతులయ్యా, వందనాలు వందనాలు వందనాలు. అవునయ్యా, మీకు స్తుతులు. మీ ప్రేమకి ఏమవ్వగలను, ఏమవ్వగలను తండ్రి? నీకు స్తుతులు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావయ్యా. మీరు చేసిన ఉపకారములకి ఏమి చెల్లించగలను? కళ్ళెవరో తెరవద్దు. తండ్రి మన మధ్య ఉన్నాడు. కనికరము గల తండ్రి మన మధ్య దిగి వచ్చాడు. ఉదయకాలం నిన్ను దీవించడానికే దిగి వచ్చాడు బిడ్డ. నీ కన్నీరు తుడవడానికే దిగి వచ్చాడు బిడ్డ. నిన్ను స్వస్థపరచడానికే దిగి వచ్చాడు బిడ్డ. ఇంటిలో వింటున్నావా? నీ ఇంటిలోకి దిగి వచ్చాడు. నీ ముందర ఉన్నాడు నా యేసయ్య. ఎక్కడ వింటున్నా, ఎక్కడ విన్నా, మందిరంలో విన్నా, ఎక్కడ విన్నా, ఓ యేసయ్య దిగి వచ్చాడు. నీ కోసం దిగి వచ్చాడు, నీ కోసం దిగి వచ్చాడు. ఆయన చెయ్యి చాపబడి ఉంది. ఇప్పుడని హస్తం చాపబడి ఉంది. అది గాయపడిన హస్తం, అది ముట్టిన హస్తం. నేను ముట్టబోతున్నాడు ఆయన, నేను తాకబోతున్నాడు, తాకుచున్నాడు. ఇప్పుడే అద్భుతాలు చేసే హస్తం చాపబడింది నీ కోసం. యేసయ్యా మీ స్తుతులు, స్తుతులు, స్తుతులయ్యా, స్తుతులయ్యా. వందనాలు ఆయన, వందనాలు వందనాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రము, బలమైన దేవాని చూడగు తండ్రి సమాధానకర్త స్తోత్రము, బలమైన దేవాని చూడవగు తండ్రి సమాధానకర్త స్తోత్రము. అందరూ చేతుల పైకెత్తి ఆహాహా హల్లెలూయా. ఆహాహా హల్లెలూయా. చేతుల పైకెత్తు. తరల పైకెత్తండి, చేతుల పైకెత్తి హల్లెలూయా.
సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, చేతులు పైకెత్తి ఆరాధన. హల్లెలూయా, అందరూ కూర్చుందాం. చప్పట్లు కొడదాం సార్, అందరు గట్టిగా దేవునికి యేసయ్యకి చప్పట్లు కొడదాం. ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోండి అందరు. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా, యేసయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతయు మీ దయగల రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరిచి సురక్షితంగా మమ్మల్ని కాపాడో మీకు వందనాలు తండ్రి. యెహోవా నామము బలమైన దుర్గమని సెలవిచ్చావు. నీతిమంతుడు అందరూ దానిలో పరిగెత్తి సురక్షితంగా ఉంటాడన్నావు ప్రభువా. మా యేసు నామమే బలమైన దుర్గమయ్యా, మీకు స్తోత్రాలు. యేసు నామములో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు దేవా. మీ రక్తం మా చుట్టూ కంచె వేసి కాపాడినందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ కృపను బట్టి ప్రభువా మమ్మల్ని అందరినీ సమకూర్చి పాటల ద్వారా అయ్యా స్తుతి ఆరాధన ద్వారా మమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యం ఇచ్చారు. వందనాలు తండ్రి. మిమ్మల్ని ఆరాధన చేస్తుండగా మా మధ్యకి మీరు దిగి వచ్చేందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ సమయం మీది ప్రభువా, స్థలం అనేది సంఘం అనేది సంఘాన్ని శిరస్సు అనేవయ్యా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మాట్లాడి మీరు దర్శించండి, మమ్మల్ని ఆస్వాదించండి. మీ వాక్యం ధర్మములు ఆస్వాదించి దీవించి మా నీతిని బట్టి కాక మీ కృపను బట్టే ప్రభువా మమ్మల్ని కనికరించి కృప చేసి నడిపించి మీ మహిమార్థం వాడుకొని సాధ్యను బలపరచుతండి. దీని ఆరాధనలో మీ ఆత్మను బలంగా కుమ్మరిస్తున్నారు. వందనాలు అందరి మీదకి ప్రభువా, ఇక్కడ 3 అంతస్తులో ఉన్న బిడ్డలందరి మీదకి, మా సంఘాల మీదకి, సహవాసం మీదకి అయ్యా, ఎక్కడెక్కడ ఆన్లైన్లో వింటున్న అందరి మీదకి ఇప్పుడే మీ నూతన అభిషేకం బలముగా దిగవచ్చునుగాక. మీ స్తోత్రాలు తండ్రి, వందనాలు. ప్రతి చీకటి అంధకార శక్తులను చేస్తున్నప్పుడు తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా తండ్రి. అపవాదికి లయపరచబడునుగా కేస్తున్నాములు. మీ పాదములకి స్తోత్రాలు, మీ దయ కొరకు వందనాలు స్తోత్రాలు. మీ సన్నిధి మాకు తోడుగుంచి మమ్మల్ని ఆశ్రయించేందుకు వందనాలు చెల్లిస్తూ, వచ్చిన వారు ఎవరు కూడా వడ్డీ చదివి వెళ్ళకుండా ప్రభా, ప్రతి వారు అందరు హృదయ వాంఛలు వేసినప్పుడు తీర్చబడునుగాక. అందరూ సంతోషంగా వారి గృహాలకు పంపించి మహిమ పొందని అభిషేకం విజయం చేసి మీరు రాకడ సిద్ధపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందసం వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలోనే, అతి శ్రేష్టమైన నామంలోనే మా ప్రార్థన విజ్ఞాపన స్తుతి ఆరాధన సమర్పించి అడిగి పొందుకొని వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 22 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. బర్నబాను అంత్యోక్య వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. అపోస్తలులు యెరూషలేము నుండి బర్నబాను అంత్యోక్య పంపించారు. అంత్యోక్య అంటే అది అన్యజనుల సంఘం. అన్యజనులు రక్షణ పొందారు, క్రీస్తు ప్రభువును అంగీకరించి ఆరాధిస్తున్నారు. అంత్యోక్యకు బర్నబాను పంపడం జరిగింది. ఇది అపోస్తలుల కార్యాలు 11:22 నుంచి చెప్పాను నేను. అంత్యోక్యకు వచ్చాడు బర్నబా. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోండి.
అని సంఘాన్ని హెచ్చరించాడు. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. చేతులు నడిపోతే హల్లెలూయా, ఇంకా గట్టిగా వాల్యూమ్ పెంచండి హల్లెలూయా. మీ సెల్ ఫోన్ ఆపేయండి, కాసేపు చూడకండి. ఒక గంట, ఒక 50 నిమిషాలు. స్తోత్రం. ఆయన వచ్చి పిల్లల సంఘాన్ని హెచ్చరించాడు. ఏమని? ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోండి. ప్రభువును హత్తుకోండి, లోకాన్ని హత్తుకోకండి, పాపాన్ని హత్తుకోకండి. ఎందుకంటే బైబిల్ చక్కగా చెప్తుంది పిల్లరా, స్థిరమైన జీవితంతో మనం హత్తుకోవాలని కోరుతున్నాడు దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే శిరస్సు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ 2:19 చదువుకుందాం. కొంచెం చెప్తాను జాగ్రత్త. 2:19 చూద్దాం. కొలస్సీ 2:19 కొలస్సీ. అతి వినయాసక్తుడై దేవదూతారాధన నిచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనచ్చు, తన శరీర సంబంధన మనస్సు వలన ఓరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తు కొనని వాడెవడు మీ బహుమానమును అపరపనియకుడి. ఓరకు ఉప్పొంగిపోకూడదు. దేనికోసం కూడా నేను ఇవాళ ఎంత ప్రార్థన చేశానో, ఉప్పొంగిపోకూడదు. పిల్లరా, మనకున్న దాన్ని బట్టి, మన దీనిని బట్టి, మన ఆత్మీయతను ఉప్పొంగిపోకూడదు. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వాటిని బట్టి ఉప్పొంగిపోతారు చాలామంది, అతిశిస్తారు. అతిశించి ఉప్పొంగిపోకూడదు. మరి ఎలా ఉప్పొంగాలట? శిరస్సును హత్తుకొని మనం సంతోషించాలి. వినండి, శిరస్సును హత్తుకోవాలి. శిరస్సు అంటే ఎవరండి? యేసు ప్రభువే సంఘాన్ని శిరస్సు అండి. ఎఫెసీ 5:23 చూద్దాం. ఎఫెసీ 5:23. ఎఫెసీ 5:23. అందరూ చెప్పండి నాతో. క్రీస్తు సంఘమునకు ఏమైనాడు? మళ్ళీ చెప్పండి. క్రీస్తు స్లో అయిపోయి డల్ అయిపోయాడు, బ్యాటరీ డౌన్ అయిపోయాడు కనపడుతుంది. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు మన సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఈ సంఘానికి హెడ్ ఎవరు? నన్ను అనుకో, నేను కాదండో, యేసు ప్రభు ఈ సంఘానికి శిరస్సు. కొట్టండి చప్పడు అందరూ గట్టిగా ఒకసారి కొట్టండి. మత్తయ్య గారు కొట్టండి చప్పళ్ళు అందరూ కూడా. దేవుని స్తోత్రం. యేసయ్య శిరస్సు, ఆయన హెడ్ కాబట్టి ఇది ఎంత కట్టాడు. లేకపోతే మనమైతే ఎప్పుడో ఊడిపోదాం. మీరు నేను కాదు, యేసయ్య సంఘాన్ని శిరస్సు. శిరస్సు ఉందంటే కేవలం బాడీ కూడా ఉండాలిగా, శరీరం కూడా ఉండాలిగా. అది చూడండి, కొలస్సీ 1:24 కూడా చూద్దాం. అక్కడ చూపిస్తాడు దేవుడు. కొలస్సీ 1:24. ఇప్పుడు మీ కొరకు అనిపించున్న, నేను అనిపిస్తున్న శ్రమల యందు సంతోషించు. సంఘము ఆయన శరీరము కొరకు. ఇప్పుడు చెప్పండి, సంఘం ఎవరండి? ఆయన శరీరం. చెప్పండి, సంఘం ఎవరు? ఆయన శరీరం అండి. తలకాయ ఏమో యేసు ప్రభువు, శరీరం ఎవరు? సంఘము. చూసారా? జ్ఞాపకం చేసుకోండి. శిరస్సు ఏమో యేసు ప్రభువు, శరీరం ఏమో సంఘము. ఇప్పుడు శిరస్సును హత్తుకొని ఉండాలా? ఈ శరీరము తలకాయను హత్తుకొని ఉండాలా? ఒకరికి వేరేందనుకోండి, తలకాయ పట్టేస్తాడు రైలు పట్టాల కింద. ఎవడో ట్రైన్ వెళ్ళిపోయింది, పీక ఊడిపోయింది, ఏమో ఆడు ఏమన్నా మాట్లాడతాడు, అవుతుంది ఆడికి వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైతే ఇది కట్ అయిపోయిందో ఇవన్నీ కూడా పనిచేయవు. ఎందుకంటే ఈ మెదడుండ నరాలు వెళ్ళి అన్ని చేతులు ఊపడం కానీ, మాటలు కానీ, చూపు కానీ, నరాలు దెబ్బతున్నాయి కనుక పలానా రాలేదు, పలానా కార్యం జరగలేదు చెప్పి డాక్టర్లు చెప్తారు. ఇవాళ పిల్లరా, ఈ బాడీ హెడ్ను హత్తుకోవాలి. కాబట్టి సంఘము ఎవరిని హత్తుకోవాలి చెప్పండి? శిరస్సును హత్తుకోవాలి. ఆమెనా చెప్పండి గట్టిగా. ఆమెనన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. క్రీస్తు ప్రభువుని స్థిరహృదయంతో హత్తుకోమని బర్నబా వెళ్ళి సంఘాన్ని హెచ్చరించాడు. ప్రభువుని స్థిరహృదయంతో హత్తుకోవాలి. ఇవాళ బిడ్డలారా గమనించండి, మన ప్రభు రాకడ దాకా మనము ఆయన హత్తుకొని లేక ఆనుకొని వెళ్ళాలి. ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రభువును హత్తుకొని లేక ఆనుకొని. అది దట్ ఇస్ మై టుడేస్ టాపిక్. ప్రభువును ఆనుకొని లేక హత్తుకొని మనం జీవించాలా? ఈ లోకంలో దేనిని కూడా హత్తుకోవడం వీల్లేదు. దేన్ని ఆనుకుంటే అది ఊడిపోతుంది, ఉండదు. ఎందుకంటే
సొలొమోను మహారాజు రాస్తాడు పరమగీతాల్లో 8:5 రాస్తాడు. పరమగీత 8:5 రాస్తాడు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చినది యవతే. తన ప్రియుని మీద చదువుతారా? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వస్తుంది. ఎవరితో అంటే మన భాషలో కొంచెం నువ్వెవరితో వేంటారు చూసారా? నువ్వెవరితో అన్నాను దానికి మా ఆయనకి వెళ్ళి చూడడం నువ్వెవరితో వేంటారు చూసారా? ఎప్పుడు చూసారా? మీరు విన్నారా? యవతే తన ప్రియుని మీద ఆనుకొని, ప్రియుడైన యేసు మీద ఆనుకొని అరణ్య మార్గములో, ఈ లోకమే అరణ్యం అండి. అరణ్యం అంటే తెలుసా అంటే తోటకి అరణ్యానికి తేడా తెలుసా మీకు? తోటకి అరణ్యం తేడా తెలుసా మీకు? తోటలో అన్ని లైన్లో ఉంటాయి మొక్కలు, అరణ్యంలోనో గజిబిజి అంతా గజిబిజికి గందరగోళం, ఏది లైను ఏమి పాటు ఉండదండి. అర్థమవుతుందా? ఈ అరణ్యం అంటే లోకానికి అరణ్యం గుర్తుగా ఉన్నది, తోట సంఘానికి గుర్తుగా ఉన్నది. అందుకే ప్రభువు ఏదేని తోటను వేసి అందులో ఆదామును ఉంచినాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. తోట సంఘానికి గుర్తు. అరణ్యములో, ఈ అరణ్యములో ముళ్ళుంటాయి, అరణ్యములో ప్రియరా అడవి మృగాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రియరా క్షేమంగా ఉండాలంటే ఎవరి మీద అనుకోవాలి చెప్పండి అమ్మా? ప్రియుని మీద. చెప్పండి, ఎవరి మీద? ప్రియుని మీద. ప్రియుడు అంటే ఎవరమ్మా? మన ప్రియుడైన యేసయ్య మీద. బిడ్డ ఉంటున్నావా? లోకం అడుగుతుందట, ఓ సుందర వగదానా, అధిక స్త్రీలలో అధిక సుందర వగదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? ఏంటి మీ ప్రియుని కోసం గొప్పలు చెప్తున్నావు? మీ ప్రభు కోసం ఏంటి? ప్రభు యొక్క విశేషం ఏంటి? నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? నీ స్పెషాలిటీ ఏమిటి? నీ ప్రియుని యొక్క స్పెషాలిటీ అంటే సంఘం చెప్తుంది, నా ప్రియుడు ధవళ వర్ణుడు, నా ప్రియుడు రత్న వర్ణుడు, 10,000లో అతని వంటి వాడు ఎవరు లేరు. నా ప్రభు అయిన యేసు లాంటి వాడి లోకం మీద ఎవరో లేరు. కొట్టండి చప్పట్లు గట్టిగా అందరూ కూడా కొట్టండి. నా ప్రియుడు ధవళ వర్ణుడు అంటే పరిశుద్ధుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, రక్తవర్ణుడు, రక్తసిక్తమైపోయాడు నా కోసం నా ప్రియుడు. 10,000 మందిలో అలాంటి ఒక్కడొక్కడు ఉండడు. సుందరుడు కానీ సొగసైన స్వరూపం లేకుండా సిలువలో వేలాడాడు నా ప్రియుడు అని సంఘం చెప్తుందట. మీ దేవుడు ఎవరన్నా కార్యం చేశారా? లేదే. మా దేవుడు, మా ప్రియుడు, మా ప్రభువుని యేసు సిలువలో రక్తవర్ణుడు, రక్తవర్ణుడు అయిపోయాడు నా ప్రియుడు. కాబట్టి నేను ఆయననే హత్తుకుంటాను. ఆయన్ని ఆనుకొని అరణ్యములో ప్రయాణం చేస్తుంది సంఘం. ప్రభువుని స్థిరంతో హత్తుకోవాలి. ఎందుకంటే యెషయా రాస్తున్నాడు 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26:3 చూద్దాం. ఏం చెప్తున్నాడు వాక్యంలో యెషయా గారు? 26:3, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. మాట చెప్పనా? ఎవరైతే యేసు మీద ఆనుకుంటారో, ఆయన వాక్యం మీద ఆనుకుంటారో వాని అంటే మామూలు శాంతి. ఎలాంటి శాంతి అండి? పూర్ణమైన శాంతి, 100% జాయ్, పీస్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని కలిగిన వారు, దేవుని ఆనుకున్న వారు, దేవునితో నింపబడిన వారు, ఆత్మతో నింపబడిన వారు, ఓ పరిశుద్ధాత్మ అందల ఆనందము, ధర్మశాస్త్రం అందల ఆనందము, వాక్యం అందల ఆనందము, ప్రభువునందు ఆనందము. సినిమాలో దొరుకుద్దా? త్రాగుడు పాపంలో దొరుకుద్దా? ఎక్కడ దొరకదండి. అలాంటి లోకం ఎక్కడ దొరకదండి. అప్పటికి ఆనందంలో ఉంటుంది కానీ తర్వాత అది ఉండదు. నా బిడ్డారు, దేవుని బిడ్డారా, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవనిగా. అంటే అర్థం ఏంటంటే వాక్యం మీద ఎవడు ఆనుకుంటాడో వాక్య భాగంగా జీవిస్తాడు. దావీదు భక్తుడు చెప్తాడు. 119వ కీర్తన 50 చూద్దాం. లేక 119, 165 కీర్తన కదా, 119 అధ్యాయం 165 చూద్దాం. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మదిగా, వాక్యాన్ని ప్రేమిస్తే ఎంతో నెమ్మదండి. నిద్ర పట్టలేదా రాత్రులు? వాక్యం చదవండి. వాక్యం చదివితే వాక్యం ద్వారా గొప్ప సంతోషం, శాంతి వచ్చేస్తుంది. నీకు తెలియకుండానే వచ్చేది శాంతి. పాలు తాగితే నీ తెలియకుండా బలం వచ్చేది అంటుంది సరే. బలం అందులో విటమిన్లోనే తెలియక్కర్లేదు, తెలిసినా తెలియకపోయినా పాలు తోడికి ఏమవుతుందండి?
విటమిన్లు పనిచేస్తే వాడికి బలం వచ్చేది. అలాగే వాక్యం చదివితే నీకు సంపూర్ణమైన నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, ఎంతో నెమ్మది. మళ్ళీ అంటాడు 119 క్రితం 50 వచ్చిన నీ వాక్యము నన్ను బతికించమన్నది. బాధల్లో మనకి నెమ్మది కలగజేస్తుంది దేవుని వాక్యం. బిడ్డా, అందుకే ఆదివారం మందిరానికి రావాలా, వాక్యం వినాలి. ప్రభు నాకు ఇచ్చిన వాక్యం మీకు ప్రకటిస్తాను. నేను ఎంత అలసిపోయినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా, మన మలవారం వెళ్తే అవి ఉద్యోగ సభలు రక్షణ సభలుగా మార్చబడ్డాయి. రక్షణ సభలుగా మార్చబడి దేవుడు 3వ రోజున గేరు మార్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళందరూ కూడా మందిరం నిండా వచ్చారు, ఫుల్గా వచ్చారు. రక్షణ సభలుగా మార్చబడి అందులో 17 మందిని దేవుడు రక్షించి దర్శించాడు. హల్లేలూయా చెప్పండి గట్టిగా. 17 మంది రక్షించి దర్శించాడు. ఆ రాత్రి వాళ్ళందరినీ పర్సనల్ వర్క్ తెల్లారి 4-5 పర్సనల్ వర్క్లో కూర్చున్నాను. మామూలుగా కథ మామూలే కదా. అంతే తెల్లారి వెళ్ళి ఏలే రిజర్వాయర్కి వెళ్ళి ఆ రిజర్వాయర్లో బాప్తిస్మం ఇచ్చి మళ్ళీ కాసేపు బోట్లు ఎక్కించి రిజర్వాయర్ అంతా తిప్పారు నన్ను సంతోషంగానా. నాకు తెలుసుగా ఏంటంటే ఏమవుతుంది, ఎందుకంటే నీవు నా సొత్తు కనుక జలములు నిన్ను ముంచలేవు, జలాలు ముంచవు, మన పడిపో, మనకేమవుదో పిల్లరా. అంత అలిసిపోయినా మీ కొరకు రాత్రి ప్రభుత్వాలు కనిపెట్టి ప్రార్థించి ఆయన దగ్గర వర్తమానం మీకు ఏం కావాలో దేవుడు అది ఇస్తాడు. ఆహారం వడ్డుతాడు, అది నేను తెచ్చి వడ్డిస్తాను. ఆహారం ఇచ్చినోడు ఆయన, వంట చేసినోడు ఆయన, వడ్డించోడు నేను. అల్లుడు చెప్పండి గట్టిగా. వడ్డించోడు గొప్ప కాదు, తెడ్డు తిప్పినోడు గొప్పవాడు, వడ్డినోడు గొప్పవాడు. అర్థమవుతుందా? నీ వాక్యము నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. 119 కీర్తన 92 వచ్చిన ఏమన్నాడు దేవుడు? నీ ధర్మశాస్త్రం సంతోషం ఇయ్యని ఎడలా నా శ్రమ యందు నేను నశించి ఉండేవాడిని అయ్యా. నా శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో నీ వాక్యమే నన్ను ఆదరించిందయ్యా. వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు అండి. ఆయనకి దేవుని వాక్యమని నామం కలదు. అవునండి, యేసయ్యకి వాక్యం అనే నామం కలదు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. వినండి పిల్లారా, ఇవాళ మనం గమనించండి, సంఘము ప్రభువును హత్తుకోవాలి, ఆనుకోవాలి. బర్నబా వచ్చి అంత్యోక సంఘానికి వచ్చి, అబ్బాయి మీరేం కాదయ్యా, మీరు ప్రభువును హత్తుకోండి, ఎలాగైతే స్థిర హృదయంతో హత్తుకోండి అని చెప్పాడట. బర్నబా వచ్చి హత్తుకోండి. ఇవాళ బిడ్డలు గమనించండి, మనం ప్రభువును ఎలా హత్తుకోవాలండి? స్థిరమైన హృదయంతో హత్తుకోవాలి. నువ్వు వెళ్ళిపో అమ్మా, నీ భర్త చచ్చిపోయాడు కదా, వెళ్ళిపో యవనస్తులు పెళ్లి చేసుకో అంటే రూతు ఏమన్నదండి? నేను వెళ్ళను, నీ జనమే నా జనము. రూతు గ్రంథం 1వ అధ్యాయము 14, 16, 17 వచనాల్లో ఈ మాట మనకి అనిపిస్తుందండి. రూతు యొక్క వారు ఎలుగెత్తి ఆడవగా రూతు ఆమెను హత్తుకోనేనో చూసారా? వార్ఫ హత్తుకోలేదండి, రూతు హత్తుకుందండి అత్తగారిని. ఎలా హత్తుకుందంటే ఏమని స్టేట్మెంట్ వస్తుందండి చూసారా? ఏమని స్టేట్మెంట్ వస్తుంది? అందుకు రూతు నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమలకనవద్దు, నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించే చోట నేను నివసించదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతావో అక్కడే నేను మటస్ అయిపోతాను, అక్కడే నేను మట్టి అయిపోతాను. చూసారా ఎంత తీర్మానం అండి? అమ్మా అవి పట్టుకో. ఎంత గొప్ప తీర్మానం అండి, చూసారా? ఎంత ఎలాంటి తీర్మానమో. నేను విడిచిపెట్టను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము. నాకున్నారు బంధువులు, ఆలుగాదు బంధువులు, మీరే నాకు బంధువులు. యేసు రక్తంలో కడగబడిన వారే బంధువులు అండి. హల్లేలూయా చెప్పండి గట్టిగా. ఎందుకంటే మన జనులు చాలామంది ఉంటారు, మన బంధువులు వెనకాల జనాంగం. వాళ్ళు ఎవరో పరలోకాలు కనపడరు, ప్రభురాకడలో మనమే కనిపిస్తాం పరలోకంలో. ఇంతమంది వెళ్ళిపోయిన అబ్రహాం గారు, దావీదు, దానియేలు, భక్తులంతా వాళ్ళు వాళ్ళు మన బంధువులు. వాళ్ళు మన బంధువులు. రూతు గారు, రిబ్కా, ఇస్సాకు, పౌలు గారు, యోహాన్, వీళ్ళంతా పరలోకాలు కనిపిస్తారండి. వాళ్ళంతా మన బంధువులు. ఇక్కడ ఉన్నప్పుడు మీరంతా మనమంతా బంధువులు. మనం ఏ బంధువులు? యేసుక్రీస్తు రక్త సంబంధులు. హల్లేలూయా చెప్పండి గట్టిగా. చూసారా పిల్లరా? మా కులం అండి, మా బంధువులండి, మా వర్గం అండి, నువ్వు హత్తుకున్నావా నువ్వు కూడా అందులోకి వెళ్ళిపోతావు.
సంఘాన్ని హత్తుకో. హలో, వాక్యాన్ని హత్తుకో. సంఘ పరిశుద్ధులు హత్తుకో. యేసును హత్తుకో. వాక్యాన్ని హత్తుకో. ఇది పరిశుద్ధత. స్థిరమైన హృదయము, స్థిరమైన జీవితం మనకు కావాలి. భక్తుడు అంటాడు, 51వ కీర్తనలో ఓ మాట అంటాడు దావీదు భక్తుడు. 51వ కీర్తన 10 నుండి కొన్ని మాటలు చదువు. 51వ కీర్తన 10 నుండి, దేవా నా యందు శుద్ధహృదయం కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించి. స్థిరమైన మనసు కావాలండి. ఎటు గాలి వేసి తడిపోయే మనసు కాదు. ఎవడు సంచోటుకు వస్తే, అమ్మ మీ పాటగారు ఏం చెప్తాడు, నేను చెప్తాను రండి అంటే ఆయన వెనకాల పోయామా, అలా ఆడితే అలటి కాదు. చూసారా, నా దగ్గర జిమ్మిక్కులు ఉన్నాయి, నా దగ్గర పవర్ ఉంది, నా దగ్గర అది ఉంది, టచ్ ఉంది, ఇది మిమ్మల్ని ఎవడో మ్యాజిక్ చేసి మిమ్మల్ని ఎప్పుడైనా చేస్తాడు. ఎవడు వెంటనే వెళ్ళకండి. అనేక తప్పుడు బోధలు ప్రపంచంలో, ఈవెన్ మన వైజాగ్లో ప్రచారం అవుతున్నాయి. ఎవరిని కూడా వెంట వెళ్ళొద్దు. హలో, వింటావా? హల్లేలూయా చెప్పండి గట్టిగా. చేతుల పైకి హల్లేలూయా, చేతులను పైకెత్తి, 2 చేతుల పైకి గట్టి హల్లేలూయా. ఇంకా గట్టి చెప్పండి. మీతో చెప్పండి హల్లేలూయా. ఇటు పక్క చెప్పండి హల్లేలూయా. ఉన్నారు, పర్లేదు. వింటున్నావా? కింద వాళ్ళు చెప్పండి హల్లేలూయా. మీరు కింద కాదు, కింద ఉన్నారు ఇక్కడ. కింద వాళ్ళు చెప్పండి హల్లేలూయా. చెప్పారా? నాకు వినపడలేదు, మరి మీకు వినపడదు, నాకు వినపడదు కదంటండి. కింద వాళ్ళు చెప్పండి హల్లేలూయా. అబ్బా చెప్పారండి. కొట్టండి చెప్పండి అందరు గట్టిగా ఒకసారి. చేతులంటే పైకెత్తే హల్లేలూయా. పోయినసారి చాలా బాధపడ్డాను నేను. ఇవన్నీ దర్శించాను. ఇక్కడ 3 సార్లు దర్శించాను. దర్శించి అరే నాని తీసుకెళ్ళిపోయి దర్శించి కిందకి వెళ్ళాను. నన్ను కిందకి వెళ్ళమని చెప్పాడు కుమారుడు. కిందకి వెళ్తే కింద 3 మంది ఉన్నారు. వాళ్ళకి బాక్సు లేదు, వాక్యము లేదు, ఏమీ లేదు వాళ్ళకి. నేను చాలా బాధపడ్డానండి. నేను వాళ్ళ మాటలు ఏళ్ళ మాట అని పెట్ట మానేస్తాను. నేను చెప్పాను, నిన్న పోయిన వారం చెప్పాను, కింద ఉన్న వాళ్ళు మీకు నేను బాక్సు టీవీ ఏర్పాటు చేస్తాను వచ్చే వారం అని చెప్పాను. ఆర్ యూ హ్యాపీ? నాట్ యువర్ సెల్ఫ్. కింద వాళ్ళు హ్యాపీగా ఉన్నారా చెప్పారా? ఏంటనమాట నాకు అనమాట, చెవులు కానీ పనిచేయటారు కొమ్మది కానీ. కింద ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలని. కింద అంటే బాబు కాస్త ఎక్కలేని వాళ్ళు అనుకున్న వాళ్ళు కింద కూర్చుంటున్నారు, కాస్త లేట్ అయినాడు. వినండి పిల్లారో, గమనించండి. భక్తుడు దావీదు అన్నాడు, దేవా నా యందు శుద్ధహృదయం కలుగచేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసు పుట్టించయ్యా. ఎవడి గాలితో వెళ్ళిపోయాడు కదా, ఫ్రెండ్స్ రమ్మంటే వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోయి అద్దొద్దు వెళ్ళకూడదు. వెళితే చెడిపోతావు. దుష్ట సాంగత్యం మంచి నడవడం చెరుపుతుంది. బట్ వింటున్నావా? వెళ్ళొద్దు. విగ్రహారాధికులతో విజ్జోడిగా ఉండొద్దు. లోకస్తో విజ్జోడిగా ఉండొద్దు. అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండొద్దు. రక్షణ లేనివాడితో క్లోజ్గా హత్తుకోవద్దు. వాడిని హలో అంటే హలో వరకు కలిసి పనిచేయండి తప్ప హలో అని పెట్టి వాళ్ళతో సంబంధం కలిగి ఉండొద్దు. నిన్ను వాళ్ళు లాగేస్తారు సుమా. జాగ్రత్త. స్థిరమైన హృదయం మనకు కావాలి అని చెప్పి దావీదు అంటాడు. ఇంకా దావీదు అంటాడు 119 కీర్తనలో 5వ మాట చదువు, 5వ వచనం. దావీదు ఏమంటాడు చదువు. దావీదు ఏమంటాడు 119:5. ఆహా అబ్బా, ఆహా అన్నాడు అసలు అందరున్నా. ఓహో, స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ కూడా. చదవండి బ్రదర్. మళ్ళీ ఆహా, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడలా ఎంత మేలు. నా ప్రవర్తన స్థిరపరచయ్యా. చూసారా భక్తుడు, నా ప్రవర్తన స్థిరపరచు, నా బ్రతుకు స్థిరంగా ఉంచిన ఆయన. ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోండి. ఏదైనా బలహీనత పడిపోతున్నావా? మాటికి పడిపోతున్నావు. అదే బలహీనత పడిపోతున్నావా? మాటికి జాగ్రత్త. మీకు సలహా చెప్పమంటారా? అన్ని మానేతలు కానీ సిగరెట్ మానలేకపోతున్నాడండి. అన్నీ మానేతలు కానీ టీవీలో సినిమాలు మానలేకపోతున్నాడండి. మానేలు ఉండగానండి మానలేకపోతున్నాడండి. అలాగా అదో పని చేయి, 3 పూటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దానికోసం 3 పూటలు ఉపవాసం ప్రార్థన చేయి.
నీ బలహీనతమైన జయం వస్తుంది నీకు. నీ బలహీనత జయిస్తావు నువ్వు. ఉంటున్నావా? చిన్నపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి. 3 పూట్ల కోసం ప్రార్థించేయి. మా ఆయన నా మాట వెంట గుడికి రావట్లేదంటే 3 పూట్ల కోసం ప్రార్థించేయి. 3 రాత్రులు అని తెలియకుండా ఆయన మారిపోతాడు. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. వింటున్నావా? శక్తి ఉంది. బిడ్డలు గమనించండి, ఇవాళ స్థిరమైన మనస్సు కావాలని దేవుడు కోరుతున్నాడు. నా ప్రవర్తన స్థిరపడితే అంత మేలయ్యా నాకు ప్రభువా. స్థిరంగా లేదయ్యా నా మనసు, కంటి చూపినట్లుగా నా మనసు వెళ్ళిపోతుంది, అటు ఇటు నా మనసు ఊగిపోతుంది అయ్యా, నేను కనికరించు, నాకు సహాయం చే ప్రభువా అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. అవునండి, దినాన్న బైబిల్లో ఎంతమంది అండి స్థిరంగా లేరు? రక్షణ వదిలిపెట్టి పోయిన ఎంతమంది ఉన్నారండి? బైబిల్లో ఒక మాట చూడండి, 2 తిమోతి 4:10 చదువుదాం. 2 తిమోతి 4:10 దేవుడి వాక్యం ఏం చెప్తుంది? 2 తిమోతి 4:10 దేమో యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. చూసారా? దేమ యెహోలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. దేమ అంతవరకు ప్రభువులతో తిరిగాడు, సేవలో పాల్గొన్నాడు, విశ్వాసం ఉంచాడు, రక్షణ పొందాడు. తర్వాత లోకం ఆకర్షించింది, పౌలుని విడిచిపెట్టి, ప్రభువుని విడిచిపెట్టి, యేసుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయాడు. ఎంతమంది కలిసిపోరు? మన లోకంలోకి చాలామంది కలిసిపోయారు. ఒకనాడు నేను వెళ్ళాను ఒక విశ్వాస దగ్గరికి. వెళితే రక్షణ పొందినోడే, మన సంగతుడే, కంతరపాలమే. వెళ్తే 3 నామాలు బొట్టెట్టుకొని పడుకున్నాడు. అలాగా చేతులు నిండా ఎర్ర తాళ్ళు, బాత్సపో తాళ్ళు. ఇదేం కర్మయ్య అంటే, మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి బెదరు, మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి, అందుకే బొట్టేడేశానండి, మా ఆవిడ ఒప్పుకోవడం అందుకే ఏం కట్టుకున్నానండి, గుడికి రానండి. ఏమైందండి? ఎంత భయంకరమండి! రక్షణ పొందిన వ్యక్తి ఏమైపోయాడండి? దేమ యెహోవాను స్నేహించి వెళ్ళిపోయాడు. యోస్కరియోతు యోధ 34 వెండి రూపాయలకు ఆశపడి ప్రభు నమ్మేసి లోకంలోకి వెళ్ళిపోయి ఉరి పెట్టుకొని చచ్చాడు. సేవలోని గేహజీ వింటున్నారా? సేవను విడిచిపెట్టి పిల్లరా బంగారాన్ని వెండి బంగారం ఆశించి చివరికి కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు. ఇంటికి కుష్ఠరోగం వచ్చిందట. ఇంటికి వెళ్తే ఆవిడికి కుష్ఠేనట. వాళ్ళ పిల్లలకి దేటినాన మనకు సడన్గా వచ్చేది కుష్ఠరోగం. అవును, వీడు చేసిన పని ఎంత ఘోరం అండి. నీకును ఇంటి వారికి సదాకాలం అంటి ఉండునుగాక. కుష్ఠరోగం వచ్చేసిందండి. కుష్ఠరోగం వింటున్నావా? కుష్ఠరోగం ఏం సంపాదించాడండి? ప్రభుని హత్తుకోకుండా లోకాన్ని హత్తుకొని. ఇవాళ బిడ్డ గమనిస్తున్నారా? ప్రభువుని స్థిరతో హత్తుకోండి, స్థిరతో హత్తుకోండి. సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ప్రభు, పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు. ప్రభుని హత్తుకోవడం అంటే ఎవరిని హత్తుకోవాలా? వాక్యాన్ని హత్తుకోవాలి. 119వ కీర్తనలో చూస్తాం. నీ శాసనములను నేను హత్తుకొనిచూ ఉన్నాను అన్న మాట మనకి అనిపిస్తుంది. పిల్లరా, ప్రభు యొక్క శాసనాలు మనము హత్తుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. 119:31 అండి. నేను నీ శాస్త్రమును హత్తుకున్నాను. యెహోవా నీ శాస్త్రాలు అంటే వాక్యాన్ని హత్తుకోవాలండి, వాక్యాన్ని హత్తుకోవాలండి. అంతేకాదు దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణము నిన్నంటే వెంబడిస్తుంది. 63వ కీర్తన 8వ వచనం. 63:8 కీర్తన గ్రంథం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది అంటున్నాడు భక్తుడు దావీదు. దావీదు కోసం మాట ఉందండి. డేవిడ్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుని అట్టుకొని ఉన్నవాడు. నా ప్రాణము నీతోనే ఉందయ్యా, నిన్ను అంటుకుందయ్యా అంటాడా. చూసారా? అంటే దావీదుకి దేవుడు అంటే పిచ్చి, ఆయన వాక్యం అంటే పిచ్చి అండి. వేలాది వెండి బంగారు నాణ్యాల కంటే నీ వాక్యము నాకు మేలు అంటాడు. అది నాకు ఇష్టమైంది.
వెండి బంగారాలు ఆ ఎక్కడ పక్కకు వేస్తాడండి. నాకు దేవుని వాక్యం కావాలి. నాకు చూసారా, దేవా నేను ఎంతో ప్రేమిస్తున్నాను, నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నాను, మందిరాన్ని ప్రేమిస్తున్నాను, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు అయ్యా అంటాడు భక్తుడు. చూసారా ఎంతగా ప్రభుని హత్తుకున్నాడు. చూసారా, నీ శాసనాలు నేను హత్తుకున్నాను, నీ లేఖనాలు నేను హత్తుకుంటున్నాను. అది దేవుడి చిత్తము. దావీదు అలాంటి వాడు. చూడండి, మొదటి సమయాలు 13:14 చూద్దాం. మొదటి సమయాలు 13:14. యెహోవా తన చిత్తానుసారం మనుషుని కనుగొని ఉన్నాడు. దావీదు దేవుని చిత్తానుసారుడు, హృదయానుసారుడు. దావీదుకి దేవుని యొక్క హార్ట్ బీట్ తెలుసు. దేవుని ఆలోచన కలిగిన వాడు, ప్రభుని హత్తుకున్నవాడు. ప్రభు ఆయన ప్రాణము దేవునిని హత్తుకుని ఉంది. వీళ్ళ మన ప్రాణం ఎవరిని హత్తుకుంటుందండి? లోకన్నా, పాపాన్నా, లోకాశల, లోతు భార్య వలె విడిచిపెట్టిన దాన్ని హత్తుకుంటున్నామా? తిరిగి మళ్ళా ఎవరిని హత్తుకుంటున్నాం? ఇవాళ ప్రభు చెప్తున్న వాక్యం చెప్తుంది, మీరు స్థిర మనసుతో ప్రభువును హత్తుకోండి, యేసయ్యను హత్తుకోండి, ఆయన వాక్యాన్ని హత్తుకోండి. అందులో 1% కూడా లోకానికి చోటు ఇవ్వద్దు. నాట్ 99% ప్లస్ దట్ 100% ప్రభువును హత్తుకోండి. పూర్ణ హృదయముతో ప్రభువును హత్తుకోండి. పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని ప్రేమించేదం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించదం, దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని ప్రేమించేదం. కృతజ్ఞత కలిగి చపట్లో స్తుతి చెల్లించదం, దేవుని ప్రేమించదం, నిజముగా దేవుని ప్రేమించదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించదం, నిజముగా దేవుని ప్రేమించదం. మళ్ళీ పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని ప్రేమించేదం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించదం, దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని ప్రేమించేదం. అందరూ చప్పట్లో, 3 అంతస్తులు అందరూ చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్ల గట్టిగా.
దేవుని ప్రేమించెదం నిజముగా దేవుని ప్రేమించెదం కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం దేవుని ప్రేమించెదం నిజముగా దేవుని కలిగి స్తుతి చెల్లించెదం దేవుని ప్రేమించెదం నిజముగా దేవుని ప్రేమించెదం ప్రతి విషయంలో స్తుతులు చెల్లించండి, అది దేవుని చిత్తం. ప్రతి విషయములో స్తుతి చెల్లిద్దాము, అది క్రీస్తునందు దేవుని చిత్తం. గానము చేయుచు జీవిత కాలం ఆయన నాడే శక్తి పొందెదం. గానము చేయుచు జీవిత కాలం ఆయన దేవునికి స్తోత్రం. సంతోషంగా గట్టి చెప్పండి, పట్టణ చప్పట్లు గట్టి అందరూ కూడా. ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకుంటే అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. అర్ధాగుర్ధం అరకొర్ర లేకపోతే
అంటీ అంటున్నట్లు ఉంటే ఊడిపోయి అట్ట ఉండకూడదు. సరే ఉంటే అదే ఉంటే ఉన్నవాడి పెళ్ళి అయితే గోలవాడి పెళ్ళి అంటారే, ఎవడే విన్నాను ఎప్పుడు నేను. అలా చేయొద్దు. ప్రభువుని ఏమున్నా లేకపోయినా ప్రభుని స్థిరంతో హత్తుకుందాం. గొప్ప తీర్మానం తీసుకుందాం. ఒక రాజు ఉన్నాడు, ఆయన ప్రభుని ఎంత హత్తుకుంటూ చూడండి ఒకసారి. 2వ రాజులు 18వ అధ్యాయం 5వ వచనాలు. 2వ రాజులు 18వ అధ్యాయం 5వ వచనాలు. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? 2వ రాజులు 18వ అధ్యాయం 5వ వచనాలు. అతడు ఇశ్రాయేలు దేవుడు యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చారు యూదా రాజులలోనూ అతని పూర్వీకుల రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఎవడు లేడు, ఒకడు లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించడంలో వెనుకి తీయక. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఈ రాజు యెహోవాను హత్తుకున్నాడు, దేవుణ్ణి హత్తుకున్నాడు, వెనక్కి తీయలేదు అన్నాడు కూడా. కాబట్టే దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. బిడ్డ, నువ్వు చచ్చిపోతావు, డాక్టర్లు చెప్పేశారు, నీకు మందులు పనిచేయవు, చేతులు ఎత్తేసారు, అయిపోయావు, నువ్వు పరలోకాన్ని సిద్ధపడు అన్నట్లుగా వైద్యులు చెప్పేశారు. చెప్తే ఈయన ప్రభుని హత్తుకున్నాడు గనక, ప్రభు మనసు తెలిసిన వాడు గనక, దేవుడు ఎలాంటి వాడు ఎరిగిన ఉన్నాడు గనక, పిల్లరా గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి విలపించి మర్రపెట్టాడు దేవుడికి. ఏంటి ప్రభువా, అప్పుడేనా? ఇంకా నేను మిడిల్ వయసులో మధ్య వయసులో ఉన్నాను, ఇంకా నా వయసు అవ్వలేదు ప్రభువా, ఇప్పుడే అయిపోతుందా ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పేసి తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు కన్నీరు కార్చాడు. వెంటనే దేవుడానికి 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించాడు. చప్పలు కొనంత గట్టిగా ఒకసారి చప్పలు గట్టి 15 ఏళ్ళు 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించాడు దేవుడు ఆయనకి. అంతేకాదు యెరూషలేము చోటు శత్రువులు వస్తే తిరిగి మళ్ళీ ఉపవాస ప్రార్థన చేశాడు, గోనె బట్ట కట్టుకొని. వెంటనే దేవుడు ఒక దూతను పంపించి 185,000 మందిని శత్రువుల్ని నాశనం చేశాడు దేవుడు. చేతులు ధరలు చెప్పండి గట్టిగా. అద్భుత కార్యం చేశాడండి. ఎందుకు? ఈయన ఎవరు హత్తుకున్నాడు? ఈయన ఎవరిని హత్తుకున్నాడు? యెహోవాని, యేసయ్యను హత్తుకున్నాడు అండి. ఏం చేతనంటే బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 4:4 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4:4 డిటరోనమీ 4th chapter 4th verse 4:4. మీ దేవుడని యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. అయ్యా, ప్రభుని హత్తుకుంటే మనం సజీవులంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆశీర్వాదంగా ఉంటాం, అభిషేకం పొందుకుంటాం. ఆమేన్, ఆమేన్. ప్రభుని హత్తుకో, యేసయ్యను హత్తుకో. టీవీలో సీరియల్స్గా కక్కుర్తి పడక, సినిమాల కోసం కక్కుర్తి పడక. అప్పుడప్పుడు ఎందుకది? చిన్న పాపానికి కక్కుర్తి పడక, విడిచిపెట్టాయి పాపాన్ని. కక్కాయి నీ పాపాన్ని ఏముందో, దేవుని విరోధంగా ఏముందో అది కక్కాయి పాపాన్ని. అది పాము విషం లాంటిది. అది విషము లోపడుంటే నేను చంపుతుంది. అది కక్కేస్తే బతుకుతావు నువ్వు. హిజ్కియా తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడి కన్నీరు కార్చాడు. 15 ఏళ్ళ ఆయుష్కాలం పొడిగించాడు, దీర్ఘాయుష్ దేవుడు ఇచ్చాడు. వాక్యం చెప్తుంది, నీ దేవుడు యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు ఏమై ఉన్నారు? సజీవులు అయ్యి ఉన్నారు. గమని చెప్పలేరా, ఎంతో గొప్ప కార్యాలు దేవుడు ఈ రాజు విషయంలో చేశాడండి. నేను ముగింపులోకి వచ్చాను. నేను ప్రభువును హత్తుకోండి, స్థిరముగా హత్తుకోండి ప్రభువుని. యోహాను సువార్త 13:23 చూద్దాం. యోహాను 13:23 చదువుకుందాం. యోహాను 13:23 చదవాలి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొనిచూ ఉండెను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్న శిష్యుడు. యేసయ్యకి 70 మంది శిష్యులు ఉండేవారు. అందరూ వెళ్ళిపోయారు, 12 మిగిలారు. 12లో 3 ఇన్నర్ సర్కిల్ ప్రభుతో ఉండేవారు, పేతురు, యాకోబు, యోహానులు. ఇంకా లోపలికి వస్తే యోహాను ఒక్కడే ఆయన హత్తుకుని ఉండేవాడు.
మిగతా వాళ్ళు కూడా కాదు 32. ఈ యోహాను ప్రభువుని ప్రేమించినవాడు, ప్రభువుని ప్రేమించినవాడు. ఈ యోహాను కోసం రాయబడింది ఏటట 13:23, 13:20 ఏం రాయబడి 13:23లో ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకుని ఉండను. ఎప్పుడు ప్రభు దగ్గర నుండి వయసులో చిన్నోడు, ఆ సమయంలో అందరికంటే చిన్నోడు, కానీ ఆత్మీయ జీవితంలో పెద్దోడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని హత్తుకుని ఉండేవాడండి, ప్రభుని ఆనుకుని ఉండేవాడండి. ఆనుకుని ఉండేవాడు కనుకనే ఎప్పటిదాకా అండి ప్రభు సిలువను మోసేటప్పుడు, యేసు సిలువ వేసినప్పుడు శిష్యులందరూ పారిపోయారు, కానీ ఈయన పారిపోలేదండి. ఈయన పారిపోలేదండి. సిలువ దగ్గరే ఈయన ఉన్నాడు. యోహాను 19:26-27లో చూస్తాం మనం. యోహాను 19:26-27లో చూస్తాం. చదువు. ఎవరున్నారో పక్కనే? సిలువ ఎవరున్నారమ్మా? ఆయన తల్లియు ఆయన ప్రేమించిన శిష్యుడు సిలువ దగ్గర ఉన్నాడు. వినండి, ప్రగల్భాలు పలికి నేను ఎంతో అంతో నేను ఎవడేం చేసి నేను మాత్రం వెళ్ళిపోను, నా ప్రాణం పోయినా నేను విడిచిపెట్టని చెప్పినట్టండి. ఈ కబుర్లు చెప్పిన వాళ్ళంతా ఏమయ్యారండి? విడిచిపెట్టి పారిపోయారు. శ్రమ వస్తే వెళ్ళిపోకూడదు ప్రభుని. నీ శ్రమ వచ్చిందా? విడిచి వెళ్ళిపోక, మాకు అచ్చిరలేదు అనుకో, దూరం అయిపోకు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు ఇబ్బంది వచ్చినా ప్రభువుని వెంబడించు, హత్తుకుని వెంబడించు. దేవుని గొప్ప కార్యాలు జీవితంలో చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. సిలువను హత్తుకున్నాడు, దగ్గరే ఉన్నాడు. ప్రభు చెప్పాడు, అయ్యా ఇదిగో అమ్మ, ఇదిగో నీ కుమారుడమ్మా, ఇక పని నేను చనిపోతే, నేను పరలోకం వెళ్ళిపోతే ఈయన చూసుకుంటాడు నిన్నని తల్లి కోసం బాధ్యత వహించి తన తల్లిని ఆ శిష్యుడికి అప్పగించాడు. అవునండి, ప్రభుని ప్రేమించే వారికే సంఘాన్ని అప్పగిస్తాడు దేవుడు. దేవుణ్ణి చూస్తే మనకు రాదండి, లోకాన్ని చూస్తే, లగ్జరీ చూస్తే రాదండి, ఏదో లోకపు ఆశలు, లోకపు ఐశ్వర్యం చూస్తే ప్రేమిస్తే రాదండి. ప్రభుని ప్రేమించే కష్టాల్లో, శ్రమంలో, ఇరుకులో యేసుక్రీస్తులాగా జీవించే వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇసవా సిలువ యొద్ద కూడా దగ్గరే ఉన్నాడు యోహాను, విడిచిపెట్టలేదండి. తర్వాత ప్రభువుకి నమ్మకంగా జీవించాడు. తర్వాత ఈయన 90 ఏళ్ళ వయసు వచ్చేసరికి శిష్యుడిగా ఆ సంఘానికి మొదటి పాస్టర్గా ఉన్నాడు. మొదటి పాస్టర్ పేతురు గారు కూడా. తర్వాత ఈయన సంఘాన్ని చూసుకుంటున్నాడు. రోమా ప్రభుత్వం చచ్చిపోయిన రాజులు బొమ్మలు పెట్టి మొక్కమంటారండి. ఈయన నేను మొక్కను అలా చేయను అన్నాడు. ఈయన నేను మొక్కను, ప్రసాదాలు తిన్నాం, దాని సందాలు ఏమని చెప్పాడండి. అలాగా అయితే సలసలా కాగుతున్న నూనెలో వేశారు, చావలేదు. పద్మధ్య పంపించేశారు, అంటే ఒక పెద్ద దూరంగా అండమాన్లాగా పంపించేశారు. అక్కడ వెళ్ళిపోయాడు. ఎవరు లేరు అక్కడ, అందరూ అయిపోయారు. ఎవరు లేరు, కనపట్టలేదు. క్రూర మొగాలు అరుపులు వినపడుతున్నాయి. రాళ్ళు రప్పల సముద్రం తప్ప ఏమీ కనపడలేదు. ఎక్కడో ఇలాంటి ఖైదీల కోసం బేరకు ఉంటుంది, అక్కడ కొంత సైనికులు ఉంటారు. ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాడు యోహాను. కానీ ప్రభుని హత్తుకోవడం మానలేదు. ప్రభుని హత్తుకున్నాడు. అంటే నేను పిల్లారా, ప్రభు ఆయన్ని దర్శించి, పునరుద్ధరణ ప్రభు ఆయన దర్శించరికి ప్రభు యొక్క స్వరూపం చూశాడు. అగ్ని జ్వాల వంటి నేత్రాలు కలిగిన వాడు, అపరంజిని పోలిన పాదాలు కలిగిన వాడు, తెల్లని ఉనిని పోయిన శిరస్సు కలిగిన వాడు, రెండుంచి వాడిని ఖడ్గం కలిగిన వాడు, దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు, 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 సంఘాల మధ్య సంచరిస్తున్నవాడు, 7 కొమ్ములు కలిగిన దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ కొరకు నాకు వధించబడిన దేవుని గొర్రెపిల్ల యేసే పునరుద్ధాన స్వరూపం చూసేవాడు యోహాను. పడిపోయాడు, చూడలేక వచ్చి లేపడు. యోహాను లేపి తర్వాత నేను చచ్చిపోయిన అనుకున్నావా? అవును చనిపోయాను, కానీ ఇదిగో యుగ యుగాలు నేను సజీవుడినై ఉన్నాను. మరణం యొక్క పాతాళ యొక్క తాళపు నా చేతులు ఉన్నాయి. మరణం తాళతో నా దగ్గర ఉందయ్యా. మరణం తాళం నా దగ్గర ఉంది. నా సెలవు లేకుండా నేను ఎవడు చంపలేడయ్యా. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేనికి భయపడకో, కరోనా గిరోనా భయపడకో, కోవిడ్కి భయపడకో, దేనికి భయపడకో. మనం చావాలంటే ఆ మరణ తాళం చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన తాళం తీస్తే తప్ప మనం మరణంలోకి వెళ్ళమండి. భయపడుతున్నావా? యోహాను లే అని చెప్పి ధైర్యపరిచి ప్రకటన గ్రంథం రాయాలి నువ్వు. ప్రకటన గ్రంథం రాయాలి నువ్వు. శిష్యులు ఎవరు రాయలేకపోయారు. ప్రకటన రాయాలి నువ్వు. పరలోకం ఎలా ఉంటుందో,
నరకం ఎలా ఉంటుందో, నూతన దర్శన పట్టణం ఎలా ఉంటుందో, భక్తులు ఎలా ఉంటారో, పరిశుద్ధులు భక్తులు రక్షణ పొందిన బిడ్డలకు భవిష్యత్తు ఏమిటో అంతా రాయాలని వారి పట్టణ గ్రంథం రాయించేటండి దేవుడు యోహాను చేత. ఎవరికి లేదు ఆ యోగ్యత. ఎందుకు ఇంకొచ్చిందండి? ప్రభువును హత్తుకున్నాడా. ఇవాళ ఏంటి మన పరిస్థితి? నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. నువ్వు ప్రభువును హత్తుకుంటావా? నీ జీవితం ముగిసేలాగా నీకు ఒక టాస్క్ అప్పగించి దాన్ని నీ ద్వారా కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు దేవుడు. ప్రభువును హత్తుకుంటావా? ఇసుకే వాళ్ళ ప్రభువును హత్తుకుంటే నువ్వు సజీవంగా ఉంటావు. యోహాను వాళ్ళ ప్రభువును హత్తుకుంటే నీ ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు. దావీదు వలె నువ్వు ప్రభువును హత్తుకుంటే నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. రూతు వలె హత్తుకుంటే నిన్ను దేవుడు ఒక ఉన్నతస్థాయికి తీసుకెళ్తాడు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం రక్తం కాచిన దేవుడు, సిలువలో ప్రాణం పెట్టి రక్తంగా చనిపోయి తిరిగి లేచిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు. నీ స్పందన ఏంటిది నాన్న? ఎవరిని హత్తుకుంటావు? బర్నబా వెళ్ళి చెప్పాడు అంతగా సంగమా, మీరు ప్రభువును హత్తుకోండి అయ్యా, యేసును హత్తుకోండి అయ్యా, మీరు బాగుంటారని చెప్పాడు. అందరూ లేచిన పడదాం. టైం అయింది. అందరూ లేచిన పడదాం. పెద్దవారు లేచిన పడదాం. వెంటనే లేచిన పడదాం. ప్లీజ్ స్టాండ్ అప్. ఎవరిబడి స్టాండ్ అప్. ప్లీజ్ ఎవరిబడి స్టాండ్ అప్. అందరూ లేచిన పడదాం. అందరూ లేచిన పడదాం. అందరూ లేచిన పడదాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ లేచిన పడదాం. లేచిన పడదాం. అందరూ లేచి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి నీ స్పందన ఏమిటి? ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తావా? ఎవరిని హత్తుకుంటున్నారు? దేనిని హత్తుకుంటున్నావు? బిడ్డ ఎవరిని హత్తుకుంటున్నావు? బిడ్డ యేసుని హత్తుకుంటున్నావా? లేక లోకాన్ని హత్తుకుంటున్నావా? పరిశుద్ధతను హత్తుకుంటున్నావా? అమ్మా ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తావా? చేతులు పైకి చిన్న ప్రార్థన చేస్తావా? పరిశుద్ధతను హత్తుకు చేతులు అందరూ చేతులు పైకెత్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తాను. నోరి పెద్దవారి కూడా పరిశుద్ధతను హత్తుకుంటున్నావా? పాపాన్ని హత్తుకుంటున్నావా? నీతో దేవుడు సూటిగా మాట్లాడాడు. అస్థిరమైన దాన్ని హత్తుకుంటున్నావా? మోయాబును హత్తుకుంటున్నావా? లేక బెత్లెహేమును హత్తుకుంటున్నావా? పరిశుద్ధాత్మను హత్తుకుంటున్నావా? దేన్ని హత్తుకుంటావు? తిన్నాను ప్రార్థన చేస్తున్నా బిడ్డ. ప్రార్థన చేస్తున్నావా? హత్తుకుంటావా ప్రభువుని? నోరిప్పు ప్రార్థన చేయి. హత్తుకుంటావా ప్రభువుని? దేని నీ కన్నులు దేని వైపు చూస్తున్నాయి? యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆరోగ్యంగా ఉంటా ప్రభుని హత్తుకుంటే నీకు ఆరోగ్యం ఇస్తాడయ్యా, నీకు దీర్ఘాయుషిస్తాడయ్యా. ప్రభుని హత్తు అమ్మ ప్రార్థన చేస్తున్నా. పాపాలు ఒప్పుకో, రక్షణ పొందిబిడ్డ, బాప్సం పొందిబిడ్డ, ప్రభుని హత్తుకో, ఆయన వాక్యాన్ని హత్తుకో. ప్రభు నీ చేతులు గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్ను దీవిస్తాడు దేవుడు. నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది. నీ బ్రతుకు అద్భుతాలు చేస్తాడు దేవుడు. నీ హృదయవాంఛలు తీరుస్తాడమ్మా. నీ హృదయవాంఛలు అయ్యా ప్రార్థన చేస్తున్నా బిడ్డ. అందరూ ప్రార్థన చేస్తారా? నోరెపుతున్నావా? యేసును హత్తుకో, ప్రభువును హత్తుకో, లోకాన్ని హత్తుకోకు, పాపాన్ని హత్తుకోవద్దు. అందరూ ప్రార్థన. ఆయన ప్రభువును హత్తుకుంటే నీ చీకటి తొలగిపోద్ది. నీ పీడిత దురాత్మలు పారిపోతాయి. నీ శ్రమలు తొలగిపోతాయి. రోగాలు విడిచిపెట్టి పారిపోతాయి. అమ్మా నోరి ప్రార్థన చేస్తున్నావా? ఒక తీర్మానం తీసుకుంటావా? అందరూ 2 చేతులు పైకి చిన్న ప్రార్థన. నిన్నే ప్రేమిల్తును, నిన్నే ప్రేమిల్తును, నిన్నే ప్రేమిల్తును, నీవెనుదిరుగా చెప్పు. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరంతరము సాగెదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో తీర్మానం చెప్పు దేవుడికి. నీ సన్నిధి సాగెదా, నిరంతరము సాగెదా. నీవెనుదిరుగా
పైకి నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నీవెను తిరుగా చేతుల పైకి నీ ప్రేమ నీ శక్తి నిల్పుమునాలోనా, నీ ప్రేమ నీ శక్తి నిల్పుమునాలోనా, నిన్నారాధింతును నా పూర్ణ హృదయంతో, నిన్నారాధింతును నా పూర్ణ మనస్సుతో, యేసు నీవే నా రాజువు, యేసు నీవే నా రాజువు, శక్తి నిల్పుమునాలోనా. దేమ అంతవరకు సంఘంలో ఉండి భక్తుడిగా ఉండి లోకాన్ని ప్రేమించి మళ్ళా సినిమాలకు వెళ్ళిపోయి, తాగుడికి వెళ్ళిపోయి, పాపాలకు వెళ్ళిపోయి, ఎంత గౌరవం. వార్ఫా అతను హత్తుకొని తిరిగి మోయాబు వెళ్ళిపోయి చరిత్ర లేకుండా పోయింది. గేహజీ సేవలో ఉన్నాడు, అర్ధాంతరంగా విడిచిపెట్టి కుష్ఠరోగంతో కుటుంబాంతర కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు. పౌల్లో హత్తుకుంటావా? కుమారుడా కుమార్తె చిన్న ప్రార్థన చేస్తావా? హిజ్కియాలో హత్తుకుంటావా? ప్రభునే నీకు దీర్ఘాశ ఆరోగ్యం దీర్ఘాశ ఇచ్చి దావీదు ప్రభుని హత్తుకున్నాడు, ఆశీర్వాదం నింపాడు దేవుడు దావీదుని. రూతును అనేక జనములకు తల్లిగా చేస్తాడు, యోధా గోత్రంలో ఉంచాడు దేవుడు. ఈవేళ నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం దేవుడు మాట్లాడతాడు. నువ్వు ప్రభుని హత్తుకోవాలని నిన్ను ఆహ్వానిస్తాడు ప్రభు. హత్తుకుంటావా ప్రభుని? అమ్మా కుమారుడా కుమార్తె సంగమా, ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకో. వెనకంజ అటు ఇటు వెళ్ళొద్దు, లోకంలోకి వెళ్ళొద్దు, పాపాలకు వెళ్ళొద్దు, చూడొద్దు. నువ్వు అవిశ్వాసంతో సహవాసం చేయొద్దు, లోకంతో సహవాసం చేయొద్దు. యేసయ్యను హత్తుకో, పరిశుద్ధ దేవుడిని హత్తుకో, వాక్యాన్ని హత్తుకో. యేసు రక్తంలో కడగబడి నీ జీవితంలో అద్భుతం చూస్తారు. శాంతి సమాధానం పొందుకోండి. అందరూ కూర్చొని ప్రార్థన చేసుకోండి. అందరూ కూర్చొని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చిన్న ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు వరే దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. మీరు ఇచ్చిన వాక్యానికే స్తుతులు. మేమందరం మిమ్మల్ని హత్తుకొని మీ రాజ్యంలో మీ రాకడలో ప్రభువా మీతో ఉండే కృప మాకు దయచేయండి. మీరు ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలందరూ హృదయాలు మీ మాటలు నూరంతరంగా ఫలించునుగాక. సహాయం నడిపించడానికి తెలుసుకొప్పించండి దేవా. మీ వాక్యాన్ని మీ శాసనాలు హత్తుకొని మిమ్మల్ని హత్తుకొని అరణ్య యాత్రలో ప్రభువా కానాను చేరే వరకు, పరమ కానాను చేరే వరకు మిమ్మల్ని విడువక ఎడబాయక ప్రభువా మిమ్మల్ని హత్తుకున్నట్లుగా మీ కృప మాకు దయచేయండి. మీ ఆత్మతో నింపి నడిపించండి. మీరే మహిమ పొందండి. మీ కృపను బట్టి నీ బిడ్డలు తీసుకొచ్చారు. 3 అంతస్తుల్లో నీ బిడ్డలు కూర్చొనిగా అందరి మీదకి మీ నూతన అభిషేకం ఇప్పుడు వేసిన దిగి వచ్చునుగాక. మీ నూతన బలము, నూతన ఆరోగ్యం, నూతన శక్తి, నూతన ఆశీర్వాదాలు
అందరికి సమృద్ధిగా యేసు నామములో కలుగును గాక తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తాం. యేసు క్రీస్తు ప్రభు నామాన్ని వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి.